విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో అరటి, చెరకు, పామాయిల్ తోటలను 9 ఏనుగులు ధ్వంసం చేశాయి. ప్రతి ఏడాది జూన్, జూలైలో ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గజరాజులు తిరుగుతున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. పంట నష్ట పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చెప్తాను ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. శ్రీనివాస్, విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల గుంపు ప్రధానంగా రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. గత వారం రోజుల క్రితం 9 ఏనుగుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చింది. మడ్డువలస రిజర్వాయర్ ప్రాంతంలో సంచరిస్తోంది. ముఖ్యంగా మొత్తం వారం రోజులుగా రైతులు పండించుకునేటటువంటి పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నాయి. చెరుకు తోటలు, అరటి తోటలు, అదేవిధంగా మొత్తం మొక్కజొన్న వంటి పామాయిల్ వంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ఈ 9 ఏనుగుల గుంపు కూడా విచ్చలవిడిగా తిరుగుతోంది. ఒకవైపు పొలాల్లో ధ్వంసం చేస్తూ రాత్రి వేళల్లో గ్రామాల వైపు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయోందనలకు గురవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇవి ఎం సీతారాంపురం గ్రామ సమీపంలో ఉన్నాయి. సంగాము, అదేవిధంగా సరసనాపల్లి, నెలయవలస, కొత్తమరువాడ, జగన్నాథపురం ఈ 5 గ్రామాల పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు కూడా ట్రాకింగ్ వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఏనుగులు ఎక్కడున్నాయి, అవి ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి మాత్రం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు తప్ప ఏవైతే పంటలు నాశనం చేస్తున్నాయో వాటిని కాపాడేటటువంటి ప్రయత్నం చేయటం లేదు. స్థానికులు ముఖ్యంగా కోరుతుంది ఒకటే, ప్రతి ఏడా కూడా పంటలు చేతికి వచ్చేటటువంటి సమయానికి ఏనుగుల గుంపు ఈ ప్రాంతానికి వస్తుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా సర్వనాశనం చేసి రైతులను నష్టపరిచిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాయి. దీనిపైన ప్రభుత్వం శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏనుగుల గుంపును ఇతర ప్రాంతాలకు తరలించాలనేటువంటి డిమాండ్ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నదులు, అదేవిధంగా నదుల్లో పుష్కలమైనటువంటి వాటర్ ఉంటుంది. దాంతో పాటుగా ఏనుగులు ఎక్కువగా ఇష్టపడేటటువంటి దుంప జాతి మొక్కలు, అదేవిధంగా వాణిజ్య పంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిపైనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేటటువంటి పరిస్థితి కనబడటం లేదు. మొత్తం 9 ఏనుగుల గుంపు ప్రస్తుతం ఇక్కడ సంచరిస్తోంది. ఇది ఏ క్షణంలోనూ మళ్ళీ గ్రామాల వైపు వచ్చి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తాయి అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుని వెంటనే ఏనుగుల గుంపును ఎక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలనేటటువంటి డిమాండ్ అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.